హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే గారెలు చేశాను నేను. ఇంకా నైటే మొత్తం కడిగి పెట్టేసుకున్నాను కదా, అందుకని మార్నింగ్ చూడండి ఎంత క్లీన్గా ప్రశాంతంగా ఉందో. నైట్ ఇట్లా కడిగేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే మనసుకి హాయిగా అనిపిస్తుంది. లేకపోతే అంతా చిందరవందరగా ఉందనుకోండి, మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ముందైతే ఇంకా స్టవ్ మీద ఇవన్నీ పెట్టేసి సర్దేశాను. ఇంక ఇవి పెట్టిన తర్వాత రసం పెడదాంలని ఫస్ట్ రసానికి కావాల్సిన టమాటాలు, చింతపండు అయితే పెట్టాను వాటర్లో కొంచెంసేపు మరిగిద్దామని. ఈరోజు గారెల్లోకి పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. ఎప్పుడు పల్లీ చట్నీ ఎందుకులని అయితే ఈరోజు క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసి చేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి, క్యారెట్ వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా, చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. ఇది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. బయట అయితే వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను. తర్వాత ఇంకా గారెలకి కావాల్సినవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ముందు రోజే బెండకాయలు అయితే కట్ చేశాను కదా, ఇంకా అదైతే ఒక వైపు పెట్టాను, వేగుతూ ఉంది. ముందు రోజు కట్ చేసి పెట్టినా కానీ కొంచెం జిగురుగానే ఉందన్నమాట. ఇంకా రసంకి పెట్టినవి కూడా ఉడికిపోయాయి అనమాట. ఇంకా అవి మెత్తగా పిసికి పక్కనైతే పెట్టాను. రసంకి పోపు వేసుకోవడానికి కూడా ఒక స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుంటున్నాను. కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తున్నాను. రసం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెడతానమాట నేను. యాక్చువల్గా ఇది టమాటా చారు అనమాట. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిండిన టమాటాలు కూడా ఇందులో వేసాను అనమాట. రసం చూడండి రెడీ అయిపోయిందనమాట. ఇవైతే బాగా ఇట్లాగా కాసుకుంటే బాగుంటుంది. ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకున్నట్లయితే రసం మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట. వేడి వేడి చారుతో అన్నం తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. నోరు బాగాలేనప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి, నోటికి ఉన్న రోత కూడా పోతుందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే గారెలు చేస్తున్నాను కదా, అందుకని నేను మా పాప అయితే గారెలు తినము, అందుకని ఇడ్లీ అయితే వేస్తున్నాను. గారెల పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ముందే తీయట్లేదు, ఎందుకంటే ముందే తీస్తే పిండి కండ్రెక్కినట్టు అయిపోతుంది కదా, అందరూ లేచిన తర్వాత తీద్దాంలే అని. ఇంకా ఇవన్నీ పనులు అయితే గిన్నెలు అయితే కడిగేసాను. వచ్చిన గిన్నెలు కొన్ని ఉంటే అవి అయితే ఇంకా తర్వాత అందరూ లేచారనమాట. ఇంకా రోజు 9 తర్వాత అనమాట టిఫిన్ చేసేది. ఈలోపు నేనేం చేస్తున్నానంటే కర్రీస్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా లేచారనుకోండి, వాళ్ళకి టిఫిన్ పెట్టడం, మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి పంపించడం, ఇంక ఈ పనిలో పడి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. 10:30 అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకా వాళ్ళు 12 కల్లా వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ప్రిపరేషన్స్ చేయాలని చెప్పేసి ఇంక మార్నింగే చేస్తున్నాను. అందుకని చెప్పి కర్రీస్ అయితే చేసి పక్కన పెట్టుకున్నామనుకో రైస్ తినేటప్పుడు వండేసుకోవచ్చు కదా. ఇంకా రైస్ కూడా నేను 12 కల్లా వండేస్తాను, ఎందుకంటే పిల్లలకి 12:30కి అట్లా పెడతాను కదా. ఈ సమ్మర్ కాబట్టి ఆరిపోతుంది తొందరగా, వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ముందే వండేసి పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఒకప్పుడైతే నాకు గారెలు వేయటం కూడా సరిగ్గా రాదనమాట, ఎందుకంటే నేను గారెలు తినను కదా, అందుకని చెప్పి ఎక్కువ వండను అనమాట. ఇంకా తర్వాత మెల్లమెల్లగా అప్పుడప్పుడు వండుతూ ఉంటే ఇంకా వస్తున్నాయి అనమాట గారెలు. లేకపోతే ఇంకా అవేంటంటే గారెల్లాగా రాకుండా పునుగుల్లాగా అయిపోతూ ఉంటాయి, నేను వేస్తూ ఉంటే వేయటం సరిగ్గా రాక. ఈ గారెలోకి కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందులోనూ పొట్టు మినపప్పు కదా, కొంచెం పొట్టు కూడా ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. గారెలు అయితే బాగా పొంగి బాగున్నాయి అనమాట. నేనైతే తినను కాబట్టి టేస్ట్ ఎలా ఉందనేది అయితే నేను చెప్పలేను అనమాట. వండుతుంటే స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట. ఇంకా వీటిని బాగా ఇలాగ గోధుమ వర్ణపు రంగులోకి వచ్చేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హైలో పెట్టుకున్నాం అనుకోండి, పైన మాడిపోతాయి, లోపలేమో మెత్తగా ఉంటుంది అనమాట, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇంక తర్వాత అందరం అయితే టిఫిన్లు అయితే చేసాము. నేనైతే ఇడ్లీ తిన్నాను అనమాట. తర్వాత ఇంక అందరం తిన్న తర్వాత టీ అయితే తాగుతున్నాము. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసిన గిన్నెలు, టీ తాగినవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే తర్వాత మా ఆడపడుచు అయితే కడిగేసింది అనమాట. ఇంక నేను నైట్ బట్టలు అయితే మంచం మీద అట్లా అంతా ఆరబెట్టాము కదా, అవి అయితే కొంచెం వేడిగా అయినాయి. ఇంకా మళ్ళీ అవే వేసుకోవచ్చులని ఇంకా అన్నీ అయితే మడతలు పెడుతున్నాను అనమాట. ఎటు మార్నింగ్ స్నానం చేస్తారు కదా, అవే వేసుకోవచ్చు. ఇట్లాగా సరిగా ఆరిన బట్టలు షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఇంక వాటిని మళ్ళీ వేసుకొని ఉతికితే నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇంక అన్ని మడతలేసి పెడుతున్నాను.
ఇంకా సమ్మర్ కదా అని డైలీ కొంచెం కంఫర్ట్ కూడా వేస్తున్నాను అనమాట బట్టలకి. ఎందుకంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కదా, మురికే ఉండదులే కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి, కాకపోతే స్వెట్టింగ్ ఉంటుందిలే అని అట్లా వేస్తున్నాను. బట్టలు అయితే మంచి స్మెల్ వచ్చి ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బెడ్షీట్ అయితే మరి 2 రోజులకి 3 రోజులకే మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పిల్లలందరూ కలిసి ఆడుకోవటం, ఏవో ఒకటి తిన్నప్పుడు వాటి మీద వేయటం అలాగా చిరాకుగా ఉంటుందిలే ప్రతిసారి. ఇంకా దాని మీద మళ్ళీ ఏం పడుకుంటారులే అని అయితే బెడ్షీట్ అయితే మారుస్తున్నాను అనమాట. అందులోని వర్షం పడింది కదా, వర్షం పడ్డప్పుడు బెడ్షీట్లు ఏంటంటే ఊరికనే మెత్తగా అయిపోయినట్టు అలా అయిపోతాయి అనమాట. ఇంకా ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి పడుకునేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. కొంచెం మురికి బట్టినవి అట్లా వేసుకున్నాం అనుకోండి నిద్ర కూడా సరిగ్గా రాదనమాట. ఇంక ఇవన్నీ వేసి తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చాను. ఇల్లు అంటే నైటే తుడిచాము కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఏం తుడవట్లేదు అనమాట. ఎందుకంటే కొంచెం బాగానే ఉంటుంది, మరి ఎక్కువ మరకలు అట్లా ఏమి ఉండట్లా. పిల్లలు మరి ఎక్కువ తొక్కితేనేమో 2 పూటలు అయితే తుడవాల్సి వస్తుంది అనమాట. బాగానే ఉందన్నమాట. అందుకని తొడవకుండా ఒకసారి అయితే ఊడ్చేసాము. తర్వాత ఇంకా అందరూ అయితే స్నానాలు చేసి లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలు అయితే అస్సలు పడుకోవట్లేదు. అంతమంది అయితే పడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా అందరూ ఉంటున్నారు కదా, వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవటం అట్లా చేస్తూ ఉన్నారు. సర్లే ఆడుకోనిలే, మళ్ళీ స్కూల్స్ పెడితే వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండదులే అని వదిలేసాము. కాకపోతే మొత్తానికైతే గొడవ అయితే బాగా ఎక్కువ గొడవ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఒక 1 అవర్ అట్లా అయితే పడుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా కర్రీస్ అయితే కొంచెం ముందే టమాటా చట్నీ చేద్దామని టమాటాలు అయితే వేయించాను అనమాట. టమాటా నిల్వ పచ్చడిని కొంచెం ఇట్లా టమాటాలు వేయించుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. టీ అయితే పెట్టాను అనమాట. టీ తాగుతూనే ఇంకా ఈ టమాటా చట్నీ కూడా తాలింపు వేసాను. ఇంకా సాయంత్రానికి అదే సరిపోతుందని అందరూ ఏంటంటే కర్రీస్ చేసినా కానీ కర్రీస్ కన్నా చట్నీలే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకని కంపల్సరీగా ఏదో ఒక చట్నీ అయితే చేస్తున్నాను. పిల్లలైతే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ వర్షం పడుతుందని ట్యూషన్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఈరోజు మేమైతే కొన్ని గేమ్స్ అయితే ఆడామన్నమాట. అందులో ఒకటి ఇక్కడైతే చూపించాను. పిల్లలైతే డ్రాయింగ్ అయితే చూడండి వేశారు, మా బాబు వేశాడనమాట ఇవన్నీ. అందుకని చూపిస్తున్నాడు, తీసుకొచ్చి అమ్మ ఎట్లా వేసానని, బాగున్నాయి అని చెప్తే తనకు హ్యాపీగా ఉందన్నమాట. అందుకని కొంచెం డాన్స్ వేసినట్టయితే ఎగురుతున్నాడు. ఇంక ఇక్కడ సాయంత్రము గురువారము మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అయితే ఇద్దరైతే ఇంకా డిన్నర్ చేయరనమాట. వాళ్ళ కోసం అయితే ఇడ్లీ పిండితో దేశ వేసాను. నేను మా హస్బెండ్ ఏమో ఇంకా గెలాక్సీస్లో అయితే పాలు పోసుకొని అయితే తినేసాం. నైట్ అంత హెవీగా ఉందనమాట. అందుకని లైట్గా ఇవి తింటే బాగుంటుందని ఇంక ఇవైతే తినేసాం.